వృషభ రాశి వారి చేత ఈ ముగ్గురు వ్యక్తులు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ పేర్లతో సహా నేను ఈ వీడియోలో చెప్పాను. మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇందులో చెప్పేటటువంటి ప్రతి విషయం కూడా మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉంటుంది. మీ జీవితాల మీద ప్రభావం చూపించే విషయాలు. అంటే అసలు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? వాళ్ళు ప్రత్యేకంగా మీ చేతే కాళ్ళు పట్టించుకోవాలని ఎందుకు చూస్తున్నారు? అసలు ఏంటి? అసలు ఆ వ్యక్తులు బయట వాళ్ళా? లేదా మీకు బాగా దగ్గర వాళ్ళా? నమ్మినటువంటి వ్యక్తులా? నమ్మని వ్యక్తులా? ఇలా ఆడవాళ్ళా? మగవాళ్ళా? ఇవన్నీ విషయాలు కూడా నేను క్లియర్‌గా మీకు చెప్తాను. ఎందుకంటే ఇది నా నోట్లో నుంచి వచ్చేటటువంటి మాటలు కాదండి. ఆ పరమేశ్వరుడే నా నోటితో పలికించేటటువంటి వాస్తవాలనమాట. ఈ వృషభ రాశి వారికి ఈ వీడియో మీకంట ఈ రోజున ఈ క్షణం పడింది అంటే అది నిజంగా మీ కష్టాలను పోగొట్టడానికి మాత్రమే ఈ వీడియో మీ కంట పడిందని చెప్పేసి మీరు ఆ పరమేశ్వరుడి యొక్క సాక్షిగా మీరు నమ్మండి. ఎందుకంటే ఇక మీ యొక్క బాధలు అనేవి అంటే మీరు చేసే పొరపాట్లు ఎక్కడి నుంచి జరుగుతుంది, అసలు ఈ సమస్యలేంటి, ఈ బాధలేంటి, ఈ మానసిక ఒత్తిడి ఏంటి, అసలు ఏంటి మన జీవితం ఎందుకు ఇట్లా అయిపోతుంది, మనం అచ్చంగా పుట్టింది బాధలకేనా, కష్టాలకేనా, గొడ్డు చాకిరి చేయటానికేనా అని చెప్పేసి మీలో ఎన్నైతే సమాధానాలు లేని ప్రశ్నలు అయితే ఉన్నాయో వాటన్నింటికి సమాధానం అనేది ఈ వీడియోలో వివరించబడుతుంది. అలాగే ఈ పనిగట్టుకొని ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ మీద మీ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకుంటా మిమ్మల్ని మళ్ళీ తర్వాత శత్రువులాగా చూసేసి మీ యొక్క పతనం కోసం ఎదురు చూసేటటువంటి వ్యక్తులు కూడా మీరు గమనించకపోయినా కూడా మీ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. అందులో ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళేంటంటే ఏకంగా మీ చేత కాళ్ళే పట్టించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ కాళ్ళ కాడ మిమ్మల్ని పడేసుకోవాలని చెప్పేసి, వాళ్ళ గుప్పెట్లో మిమ్మల్ని పెట్టుకోవాలని, మిమ్మల్ని కీలు బొమ్మల్లాగా ఆడించాలని, మీ యొక్క మనుషులకి ఏదైతే ఉందో వాళ్ళకి దూరం చేసేసి వాళ్ళ సొంతం చేసుకోవాలి అని చెప్పేసి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి ఆ మనుషులు ఎవరు, అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి సమయాన్ని ఆ పరమేశ్వరుడే మీ ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పటికే మీరు కోల్పోయింది చాలు, ఇక కోల్పోవటానికి కూడా ఏమీ మిగల్లేదు, ఇక కోల్పోవద్దు కూడా. కాబట్టి వృషభ రాశి వారు ఆలస్యమైంది చాలండి, ఇక మీరు ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఏముందులే ఏదో ఒకటి చెప్తూ ఉంటారులని చెప్పేసేసి తేలిగ్గా తీసి పడేయొద్దు. మీరు వీడియోని విన్న తర్వాత అదేంటనేది అసలు మీకే అర్థమయ్యిద్ది. మనకి ఉపయోగపడుతుందా లేదా అన్న విషయాలు మీకు అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా విని ఇంకొంతమంది వృషభ రాశి మిత్రులకు రీచ్ అవ్వటం కోసం వీడియోకి దయచేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మీలాంటి నలుగురు వృషభ రాశి మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. వృషభ రాశి వారిది రాశి చక్రంలో 2వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక గ్రహం అనమాట. అంటే ఇక్కడ ఈ వృషభ రాశి వారికి ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి. వీళ్ళ దగ్గర చేతిలో ఎప్పుడూ కూడా ధనం అనేది ఆడుతూనే ఉంటుందన్నమాట. అంటే లక్షలు, కోట్లు, స్థిరాస్తులు ఇలా ఉంటేనే డబ్బు ఉన్నట్లు కాదు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మన అవసరాలకు మనం తీర్చుకోగలిగినటువంటి సంపాదన ఆ రూపాయి అయినా సరే మన దగ్గర ఉంటే మనం ఐశ్వర్యవంతులమే, మనకు లక్ష్మీ కటాక్షం అనేది ఉన్నట్లేనమాట. అలాగా ఇది వృషభ రాశి వారికి ఎప్పుడూ కూడా మనం ఒక అదృష్టపు రాశిగా వీరిని చెప్పుకోవచ్చు. అయితే ఆ రూపాయి అనేది వీరికి అంత తేలికగా రాదు. ఎంత కష్టపడితేనో ఆ రూపాయి అనేది వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళు అచ్చంగా కష్టం చేయటానికే పుట్టారా అన్నట్లుగా వీరిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మనం ఎవ్వరిని చూసినా కూడా మీరు చూడండి చాకిరి ఎక్కువగా ఉంటుందన్నమాట. గొడ్డు చాకిరి చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేది పని ఏదైనా చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఉద్యోగాల్లోనైనా, వ్యాపారాల్లోనైనా, లేకపోతే ఎవరి కిందన్నా చేసినా, ఇట్లా ఏదైనా కానీ ఇంట్లో పనుల విషయంలో కానీ ఇట్లా ఏదైనా అంటే వ్యవసాయంలో కానీ ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళకి చాకిరి అనేది ఎక్కువ. ఆ చాకిరీ అనేది ఎక్కువ అవటానికి కారణం ఏందంటే వీళ్ళ అమాయకత్వం, వీళ్ళ మంచితనము. పక్కనోళ్ళు వీళ్ళ మీద తోచేసి పనులు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ వృషభ రాశి వారికి అలాంటి మనస్తత్వం అనేది లేదు.
పని అనేది పూర్తి చెయ్యాలి, మన అనుకునే వాళ్ళకి సహాయపడాలి అని చెప్పేసి ఇట్లాగా కుటుంబం గురించి తపన పడి ఆరాటపడే వ్యక్తులు, పక్కనోళ్ళకి సహాయం చేసే మనస్తత్వం కూడా ఈ వృషభ రాశి వారికి ఉందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రాసుల్లో కూడా కల్లా కపటం లేని మనస్తత్వం ఎవరికైనా ఉందా అంటే అది వృషభ రాశి వారికి అని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు. బోలా మనుషులు, కుడుమిస్తే పండగ లాంటి మనస్తత్వం, చిన్నపిల్లల మనస్తత్వం, కాస్త ఎవరన్నా ప్రేమ చూపిస్తే పొంగిపోతారు, మాయ మాటలకి లొంగిపోతారు. ఇలాంటి మనస్తత్వం వీళ్ళ దగ్గర ఉంది. అయితే మరి అన్ని విషయాల్లో ఇలాగే జరిగిద్దా అంటే ఇట్లా ప్రతి విషయంలో కూడా వీరిని మాయ చేసి మన సొంతం చేసుకోవచ్చా అని చెప్పేసి అనుకుంటే అది పొరపాటే. అది ఎంతవరకు మాత్రమే అంతవరకు, అంతకు మించి అనేది అంటే వీరి కుటుంబం జోలి వచ్చినా, వీరి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలని చూసినా, లేకపోతే బలాలను బలహీనతలను ఉపయోగించి వీరిని లొంగదీసుకోవాలని చూసినా ఈ వృషభ రాశి వారు అలాగ మాత్రం ఎప్పుడూ కూడా పొరపాటును కూడా మాట వినరు, మంచితనానికి లొంగుతారు. కాకపోతే అప్పుడప్పుడు కాస్త మాయ మాటలకు కూడా వీరు పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కాస్త ఆ ఒక్క పొరపాటును సరి చేసుకోండి. ఎవరు మన వాళ్ళు, ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు మాయ చేస్తున్నారు, ఎవరు మనల్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు, ఎవరు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మన జోలికి వస్తున్నారు, అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని పట్టించుకోవట్లేదు, ఇలాంటివి కొన్ని కొన్ని విషయాలు మీరు గమనించగలిగితే మీకు ఈ బాధ అనేది ఉండదనమాట. జనాలకు మీరు ఒక అవకాశంలాగా మారకుండా ఉంటారనమాట. అంటే ఇంట్లో మీ భార్యో లేదా మీ భర్తో చెప్తూ ఉంటారు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళు మిమ్మల్ని కావాలని ఉపయోగించుకుంటున్నారు, అది ఇది అని చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు అలాంటి మాటలు మీరు అంటే ఆ మాటల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అనేది మీరు గమనించండి. ఎందుకంటే మన భాగస్వామి ఏది చెప్పినా కూడా మన మంచి కోసము, మీ యొక్క కుటుంబం కోసము, మీ మంచి కోసమే చెప్తుంది. కాబట్టి అది ఆడవారైనా మగవారైనా మీరు గమనించండి. ఏదో చెప్తున్నారులే అని చెప్పేసేసి కొట్టి పడేయొద్దు. అలాగని చెప్పేసి అన్ని విషయాలు గుడ్డిగా నమ్మమని కూడా చెప్పట్లేదండి. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా అపార్థం చేసుకొని చెప్పే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది మీరు ఆలోచించుకొని మీ మనసుతో ఒకసారి పూర్తిగా ఆలోచించుకొని మీరు నిర్ణయం అనేది తీసుకోండి. ఇక్కడ నేను చెప్పే విషయము ప్రత్యేకంగా ఏంటంటే మీరు కష్టపడేటటువంటి వ్యక్తులు, కష్టపడి ఏదైనా సరే ఒక రూపాయి సంపాదించుకోవటం కానీ, ఇవాళ రోజున మీరు బ్రతికే బ్రతుకు కానివ్వండి, మీకున్నటువంటి వెనకమాల ఒక రూపాయి కావచ్చు, ప్రతీదీ కూడా పూర్తిగా మీ కష్టార్జితం. మీకు తాతల ఆస్తులు, తండ్రుల ఆస్తులు, పిత్రార్జిత ఆస్తులు ఇలాగా పెద్దగా వచ్చిందంటూ ఏమీ లేదనమాట. ఇస్తే కాస్త ఉండటానికి కాస్త నీడేమన్నా ఇచ్చారేమో మీ పెద్దవాళ్ళు. ఇక మిగిలింది మొత్తం మీ రెక్కల కష్టమే. మొత్తం కూడా మీకు రెక్కలిచ్చి వదిలేశారని చెప్పుకోవచ్చు అనమాట. అలా రెక్కల మీద లాక్కొస్తున్నారు. అలాగా లాక్కొచ్చే క్రమంలో చిన్న వయసు నుంచి కూడా మీకు బాధ్యతలు ఎక్కువగా పడ్డాయి అనమాట. దానివల్ల మీరు జీవితం అంటే చాలా ఏంటనేది చదివేశారు, మనుషులంటే ఏందనేది కూడా చదివేసి వదిలేసేసారనమాట. ఇక ఇవన్నీ ఆలోచించే ఓపిక అనేది మీకు లేదు. ఎందుకంటే ఎదురుగా బాధ్యతలు అనేవి కనిపిస్తూ ఉంటున్నాయి. అలా అలా అంటే తెలిసి తెలియని వయసులో మన అనుకునే మనుషులు ఎవరన్నా సహాయం చేస్తారేమోనని చెప్పేసి ఆశగా ఎదురు చూసినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఎవ్వరూ కూడా మాటలు చెప్పేవాళ్ళే కానీ ఒక్క రూపాయి సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు అని చెప్పేసేసి మీకు అనుభవపూర్వకంగా కొన్ని వాస్తవాలు అనేవి అర్థమైనవి అన్నమాట. అయితే ఇప్పుడు మీరేంటంటే మనసును రాయి చేసేసుకొని ఆ వయసుకే ఇక ఏదైనా సరే మన బాధ లేదు, మన సాధ లేదు, మనం పడాలి, మన దగ్గర డబ్బు ఉంటేనే బతకగలుగుతాము, డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో ఏదీ లేదు, మనిషి బ్రతకాలన్నా బ్రతికించుకోవాలన్నా ఏది తినాలన్నా ప్రతి దానికి కూడా డబ్బుతోనే అవసరం అనేది ఉంటుందని చెప్పేసి ఇక అది కూడా మన సొంత కాళ్ళ మీద మనం నిలబడి మనం కష్టపడి మనం సంపాదించుకోవాలి. ఒకళ్ళ దగ్గరకు వెళ్ళి చేయి చాచకూడదు. చేయి చాచినా కూడా సహాయం చేసే మనసు అనేది ఎవరికీ లేదు అన్న విషయాలు మీరు అర్థం చేసుకొని ఇక మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా నమ్ముకొని మీకు చేతనైనటువంటి ప్రతి పని కూడా చేసి కష్టపడి మీరు కుటుంబాలను లాక్కొచ్చుకోవటం, కుటుంబ సభ్యులకు మీరు సహాయం చేయటము, ఇలాంటివన్నీ కూడా మీరు మొదలుపెట్టారనమాట. అయితే ఇక మీరు ఏంటంటే ఎవరిని అడగటానికి ఇక మీ మనసు అంగీకరించట్లా. ఎందుకంటే అడిగినా కూడా ఉపయోగం లేదన్న విషయం మీకు ఆల్రెడీ అనుభవం అయింది కాబట్టి. కానీ ఇక మీరు మీ కష్టం మీద మీరు బతుకుతూ ఉంటున్నారు. అయితే అలా ఉండటం కూడా చూడలేని కొంతమంది ఏంటంటే
వీళ్ళేంటి ఎంతగా అంటే ఉన్నా లేకపోయినా సరే మా దగ్గరకొచ్చి వీళ్ళు మా మా దగ్గరకు వచ్చి ఏమి అడగట్లా, మా దగ్గరకు వచ్చి చేయి చాచట్లా. అంటే ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా నేను చెప్తానండి. అసలు వాళ్ళు ఎవరేంటనేది కూడా నేను చెప్తాననమాట. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఆ ముగ్గురు వ్యక్తులు వచ్చేటప్పటికి ఏంటంటే బాగా వాళ్ళ జీవితాల్లో సెటిల్ అయినటువంటి వ్యక్తులు అనమాట. డబ్బు పరంగా కావచ్చు, ఆస్తి పరంగా కావచ్చు, హోదా పరంగా కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా సెటిల్ అయినటువంటి వ్యక్తులు. అలాగే మీ మీద ఆధిపత్యం చలాయించే స్థితుల్లో వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఇంకొక వ్యక్తి ఏంటంటే మీతో ఒక బంధాన్ని కలిగి ఉన్నారు. ఆ బంధం అనే దాంతో మిమ్మల్ని లొంగ తీసుకోవాలని ఇంకో వ్యక్తి చూస్తున్నారనమాట. ఇట్లా రకరకాల కారణాలతో వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రేమ అనేది లేదు ఎక్కడా కూడా. ప్రేమ అనేది ఉన్న వ్యక్తులు, నిజంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు ఇట్లా కాళ్ళు పట్టించుకుందాము, మా దగ్గరకు వచ్చి చేయి చాచాలి, ఇలాంటి ఆలోచనలు చెయ్యరు. ప్రేమగా మనం ఏదన్నా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంటే వాళ్ళకు చేతనైన సలహా, అంటే మాట పరంగానో లేదా ఒక రూపాయి పరంగానో వాళ్ళకు చేతనైనటువంటి సలహా అనేది ఇస్తారు. అది నిజమైనటువంటి ప్రేమకు గుర్తు. కానీ వీళ్ళేందంటే ఎంతసేపటికి కూడా ఇవాళ రోజున వీళ్ళు అంటే ఏమీ లేని స్థితిలో ఉన్నారు కదా, ఇలా ఎంతమందో మమ్మల్ని వచ్చి అది ఆ సహాయం కావాలి, ఈ సహాయం కావాలని చెప్పేసి ఏదో ఒక రూపంలో అడుగుతున్నారు. వీళ్ళ దగ్గర సహాయం చేసే మనస్తత్వం అనేది నిజానికి లేదు, ఈ ముగ్గురు వ్యక్తులకి లేదు. లేకపోయినా కూడా జనం ఏంటంటే వీళ్ళని అంటే జనము ఇప్పుడు ఎలా తయారయ్యారంటే స్వార్థం, విపరీతమైనటువంటి స్వార్థాలతో ప్రతి మనిషి కూడా నిండిపోయి ఉన్నాడనమాట. మనమే బతకాలి, మన కుటుంబమే బాగుండాలి, మన పిల్లలే బాగుండాలి, పక్కన వాళ్ళందరూ మాత్రం నాశనమైపోవాలి, ఇలాగే జనం ఆలోచిస్తున్నారు. మీ బాగు కోరుకోండి, తప్పు లేదు, కానీ పక్కన వాళ్ళ నాశనాన్ని కోరే ఇది ఎవరికి కూడా లేదనమాట. అలాగ మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో కొంతమంది ఖచ్చితంగా ఉన్నారు. అది ఎవరు ఏంటనేది మీ మనసులకు ఖచ్చితంగా తెలిసిద్దనమాట. అలాగా వీళ్ళు అంటే కొన్ని రకాలుగా మీ యొక్క పరిస్థితుల్ని, మీ యొక్క బలాలని, బలహీనతలను అడ్డు పెట్టుకొని వాళ్ళ దగ్గరికి సొంతం చేసుకోవాలి, లాక్కొచ్చుకోవాలని చెప్పేసి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారనమాట. నిజానికి వాళ్ళకి ఎంత ఉన్నా ఎవరికండి ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తులున్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఎన్ని చేసినా కూడా సహాయం చేసే మనసు అనేది వాళ్ళకి ఏ రూపంలో కూడా లేదు. ఈ ముగ్గురు వ్యక్తులు ఏ రకంగా కూడా సహాయం చెయ్యరు అన్న సంగతి మీ మనసుకు బాగా తెలుసు. వాళ్ళు విపరీతమైనటువంటి స్వార్థంతో నిండిపోయినటువంటి వ్యక్తులు అనమాట. అలాంటి వాళ్ళు నోరు తెరిచి మాట పరంగా సహాయం చేసినా కూడా ఆ మాటలో నుంచి ఎక్కడ మనం దారిని వెతుక్కుంటామేనో అని మాట కూడా చెప్పరు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలన్న ఆలోచన ఎందుకు చేస్తారు? ఈ వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు అనమాట. సహాయం చేసే మనుషుల దగ్గరకు వెళ్ళి ఏదన్నా అడగటానికి వీళ్ళకి నోరు రాదనమాట. అంటే ఎందుకు మనం పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టాలి? మన బాధ లేదు, మన కష్టాలు లేదు, మనం పడుతున్నాము, పక్కన వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు, మనకు చేతనైనంత వరకు మనం చేసుకోవాలి, మనం సంపాదించుకోగలిగినంత వరకు మనం సంపాదించుకోవాలి, ఇట్లా ఆలోచిస్తారే కానీ గబక్కన వెళ్ళి కొంతమంది ఏంటంటే అడుగుతూ ఉంటారు, మాకు అది లేవు ఇది లేవు, కాస్త ఏమన్నా ఇస్తారా, పెడతారా, చేస్తారా అంటే బియ్యం లేవనో పంచదార లేదనో ఆడవాళ్ళు అయితే. అదే మగాళ్ళు అయితే ఒక 100 రూపాయలు ఇస్తారా, ఒక 1000 రూపాయలు ఇస్తారా, కాస్త మా ఖర్చులు వచ్చి పడ్డాయి, ఇంట్లో ఫంక్షన్ ఉంది, అది ఇది అని చెప్పేసి కొంతమంది చేయబదులు ఇట్లా ఏదో ఒక రూపంలో అడుగుతూ ఉంటారనమాట. కానీ ఈ వృషభ రాశి వారికి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ అట్లా అడిగే మనసు అనేది, అట్లా అడగటం అనేది వీరికి చేత కాదు. ఎందుకంటే వీళ్ళ కష్టాన్ని వీళ్ళు నమ్ముకున్నటువంటి వ్యక్తులు కాబట్టి జనాన్ని వెళ్ళి అలా అడగటమే అసలు వీరి మనసుకు నచ్చదనమాట. ఎందుకు మనం అడగాలి, అట్లా అడిగితే గబుక్కన వాళ్ళు కాదంటారేమో, రోతగా ఉంటుంది, కరెక్ట్ కాదు అని చెప్పేసేసి వీళ్ళేంటంటే వీళ్ళ బాధ లేదు, వీళ్ళ కష్టం లేదు, వీళ్ళకి చేతనైనంత వరకు వీళ్ళు ఎవరో ఒకరి ద్వారా కనుక్కొనైనా సరే వీళ్ళు తెలుసుకొని చేసుకుంటారు. కానీ ఏ రకంగా కూడా సహాయం అనేది ఈ వృషభ రాశి వారు మాత్రం అడగరు. అసలు వీరి వల్ల కాదు కూడా అడగటం. కానీ ఈ ముగ్గురు వ్యక్తులు ఏంటంటే అడిగించుకోవాలని చూస్తున్నారు వీళ్ళ చేత.
ఎట్లాగైనా సరే కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరో కూడా నేను చెప్తానండి. అందులో మొట్టమొదటి వ్యక్తి వచ్చేటప్పటికి ఎవరు అనంటే వీరికి పూర్తిగా బయట నుంచి పరిచయమైనటువంటి వ్యక్తి అనమాట. అంటే అసలు ఆ వ్యక్తి ఎవరో వీళ్ళకి గతంలో తెలియదు. వీరేదైనా ఇప్పుడు పనుల మీద వెళ్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదన్నా స్నేహితుల రూపంలో కానీ, లేకపోతే ఎవరన్నా తెలిసిన వాళ్ళ ద్వారాగా పరిచయమైనటువంటి వ్యక్తులు అనమాట. పూర్తిగా బయట వ్యక్తులు. వాళ్ళ ముఖం వీళ్ళకి తెలియదు, వీళ్ళ ముఖం వాళ్ళకి తెలియదు. కానీ అట్లా వాళ్ళిద్దరికీ ఇలా బయట రూపంగా పరిచయం అనేది జరిగిద్దనమాట. ఆ పరిచయం కాస్త ఏందంటే ఒకరికి ఒకరు బాగా నచ్చటం, అంటే అది ఆడవారు కావచ్చు లేదా మగవారు కావచ్చు, ఒకరికొకరు బాగా నచ్చటము, అట్లా ఒకరి అంటే అలా నచ్చేసరికి మనుషులు నచ్చేసరికి ఇక మనసులు కూడా మాట్లాడుకోవటము, మంచి చెడు మాట్లాడుకోవటము, కాస్త ఏదన్నా ఫోన్ చేసినా కూడా వీళ్ళకి మాట్లాడే వాళ్ళు ఎవరు లేనప్పుడు గబక్కన వాళ్ళకి ఫోన్ చేస్తే మాట్లాడటము, అన్ని కష్ట సుఖాలన్నీ చెప్పుకోవటము, దానికి తగ్గట్లుగా వాళ్ళు సమాధానం అట్లా చెప్పేసరికి వీళ్ళు ఏంటంటే ఇక వాళ్ళ మీద అభిమానం అనేది పెంచుకున్నారు ఈ వృషభ రాశి వ్యక్తులు. అయితే వీళ్ళైతే అభిమానం పెంచుకున్నారు కానీ అవతల వ్యక్తులకు మాత్రం ఎలాంటి అభిమానం అనేది లేదు. వాళ్ళు ఏంటంటే టైం పాస్ చేసుకున్నారు. ఆ వ్యక్తి బయట నుంచి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏంటంటే టైం పాస్ చేసుకున్నారు. వీళ్ళ బలాలు బలహీనతలు అన్నీ వాళ్ళకు చెప్పుకోవటము, కుటుంబంలో విషయాలు చెప్పుకోవటము, ఇట్లా చేశారు. ఇలా చేసేసరికి వీళ్ళేందంటే చులకనైపోయారనమాట. ఆ వ్యక్తికి బాగా చులకనైపోయారు. వీళ్ళు అసలు గబక్కన ఎవ్వరిని నమ్మరు, ఎవరికీ చెప్పుకోరు. కానీ ఏదో మనం అంటాం చూడండి, ఒక్కొక్కసారి మన టైం బాగోలేదని. అట్లాగా ఒక్కొక్కసారి ఏందంటే మనం కూడా తెలిసి తెలియకుండా అట్లా పొరపాట్లు చేస్తూ ఉంటాము. అట్లా ఆ వ్యక్తి మీద అభిమానం పెంచుకోవటం ఒక తప్పు. ఆ వ్యక్తిని నమ్మి ప్రతి విషయాలను చెప్పుకోవటం ఇంకొక తప్పు. అలాగా ఆ వ్యక్తి కింద మీరు తగ్గటం అనేది ఇంకో పొరపాటు అనమాట. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా అన్ని రకాలుగా సెటిల్ అయిన వాళ్ళు. అలా అందం కావచ్చు, ఆకర్షణ కావచ్చు, మాట తీరు కావచ్చు, ఎన్ని టాలెంట్గా ఉన్నప్పటికీ కూడా అది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉపయోగం. మనకేం ఉపయోగం లేదు కదా. వాళ్ళకి అందం ఉంటే అది మన సొంతం కాదు, వాళ్ళకి ఆస్తి హోదా ఉంటే అవి మనకు తెచ్చి ఇవ్వరు. అది వాళ్ళ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళకి ఏదో ఉందని చెప్పి అలాంటి వాళ్ళకి దండం పెట్టాల్సిన అవసరం మనకు లేదు. అలాగా కాకపోతే మీరేందంటే అన్నీ చెప్పుకున్నారు, నమ్మారు. అక్కడ మీకు దెబ్బ అనేది పడిందనమాట. అలాగా వాళ్ళకేందంటే ఇక మీరు ఉండే కొద్దికి లోకువైపోవటము, మిమ్మల్ని తేలిగ్గా మాట్లాడటం ఇట్లా చేశారు. అయితే ఈ విషయాలను గ్రహించిన మీరేందంటే వాళ్ళని కాస్త నిదానంగా దూరం పెట్టేసేసేయటము, వాళ్ళతో పట్టి పట్టనట్లుగా మాట్లాడటం అర్థమైపోయింది వాళ్ళు కరెక్ట్ కాదని చెప్పేసి. ఇక ఆ విషయం మీకు అర్థమైపోయి మీరు కూడా వాళ్ళని దూరం పెట్టేసేయటము, ఏం చెప్పకుండా ఉండటం ఇలాంటివి చేశారు. ఇక చేసిన తర్వాత వాళ్ళకేందంటే వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు, ఏంది మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇదివరకు మేము ఫోన్ చేయగానే తీసేవాళ్ళు, ఇప్పుడేంది అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకేం చెప్పట్లేదు, అది ఇదని చెప్పేసేసి ఇక వాళ్ళేందంటే ఎట్లాగైనా సరే ఇదివరకులాగా మిమ్మల్ని దారిలోకి తీసుకొచ్చుకోవాలి, అది ఇదని చెప్పేసేసి వాళ్ళు చాలా రకాలుగా ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. అంటే మిమ్మల్ని దారిలోకి తెచ్చుకోవాల్సిన అవసరం వాళ్ళకేంది అని అని చెప్పేసి ఇక్కడ మీరు అనుకోవచ్చు. అంటే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసింది వాళ్ళు, మిమ్మల్ని పట్టించుకోకుండా ఉందా వాళ్ళు, మీరు విలువిచ్చిన మిమ్మల్ని లెక్క లేకుండా చూసింది వాళ్ళు. మరి మిమ్మల్ని ఎందుకు దారిలోకి తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏంది అని చెప్పి మీకు సందేహం రావచ్చు. అక్కడ అవసరం అంటే ఏమీ లేదు. ఇక్కడ మీరు వాళ్ళని ఇన్నాళ్ళ నుంచి వాళ్ళని గౌరవించే వ్యక్తులు ఎవరు లేకపోయినా మీరు వాళ్ళ మీద విపరీతమైనటువంటి గౌరవం చూపించారు. అక్కడ వాళ్ళే గొప్పగా ఫీల్ అయిపోయారనమాట. అదొకటి. నెక్స్ట్ వాళ్ళ గొప్పలు వినేవాళ్ళు ఎవరు లేరనమాట. అంటే వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఫంక్షన్లు జరిగినా మేము అది చేసుకుంటున్నాం, ఇది చేసుకున్నాం, మేము కొత్త ఇల్లు కట్టుకున్నాం, మేము ఇవాళ సోఫా కొనుక్కొచ్చుకున్నాం, మేము ఇవాళ అది తెచ్చుకున్నాం, ఇది తెచ్చుకుంటున్నామని చెప్పి వీళ్ళ గొప్పల పనిమాల మీకులాగా వినేవాళ్ళు ఎవరు దొరకరు కూడా. అట్లాగా వాళ్ళ గొప్పలు వినే మనిషి మిస్ అయిపోయాడే అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారనమాట. అంటే వాళ్ళ గొప్పలు వినటానికి ఒకళ్ళు కావాలి వాళ్ళకి. అలా అలా అవి చెప్పుకుంటా మేము బాగా సంపాదిస్తున్నాం, మేము కరెక్ట్గా ఉన్నాము, మేము చాలా తెలివిగా ఉన్నాము, అది ఇది అని చెప్పేసేసి ఇట్లా వినేవాళ్ళు ఒకళ్ళు దొరికినప్పుడు ఏంటంటే వాళ్ళల్లో ఇంకా ఆశయాలు అనేవి బాగా ఎక్కువైపోయి జీవితం మీద ఆశ అనేది పెరిగి వాళ్ళకి మంచిగా ఒక ఇంట్రెస్ట్గా జీవితం అనేది ఏర్పడిద్ది అనమాట. అంటే అట్లా మనల్ని మంచిగా పొగిడే మనిషి, మనల్ని మంచిగా మన గొప్పలు చెప్తున్న ఎంత సమయమైనా సరే పనులు పక్కన పెట్టి వినే మనుషులు ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ జీవితాల మీద వాళ్ళకి ఆసక్తి అనేది ఎక్కువైపోయిద్ది అనమాట. అలా ఎక్కువైపోయి ఇక వాళ్ళు ఏంటంటే ఇక ఇట్లాంటి వాళ్ళని ఏంటంటే
అంటే ఒక మాటలు చెప్పటానికి ఒక వస్తువులాగా పక్కన పెట్టుకుంటూ ఉంటారు. అలాంటివి లేకపోయేసరికి వాళ్ళ గొప్పలు వినేవాళ్ళు ఎవరు లేక వాళ్ళు అల్లాడిపోతున్నారు. అట్లా మిమ్మల్ని పలకరించుకోవాలని చూస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు దయచేసి మాట్లాడొద్దు. వాళ్ళతో మీరు మాట్లాడటం వలన మీ పనులు వేస్టు, మీ టైం వేస్టు, మీ ఒంట్లో ఓపిక అనేది వేస్టు. అనవసరం. వాళ్ళు మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఏ సహాయము చెయ్యరు. ఇంకా మీరు చెప్పాలంటే ఇండైరెక్ట్‌గా వాళ్ళ మాటలన్నీ వింటా చేస్తా, వాళ్ళ గొప్పలు వినుకుంటా చేసుకుంటా, వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులని ఇంకా మీరు గొప్పోళ్ళని చేస్తున్నారనమాట. మీకు తెలియకుండానే మీరు గొప్పోళ్ళని చేస్తున్నారు. అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేసేయాలి. వాళ్ళ వల్ల మీకు ఉపయోగం లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులకే ఉపయోగం. వాళ్ళు మీకు ఏ రకంగా కూడా సహాయం అనేది పడరు. మీ మీద ఎలాంటి అభిమానాలు జీవితంలో వాళ్ళకి ఏర్పడవు. కాబట్టి అలాంటి వాళ్ళను పూర్తిగా దూరం పెట్టేసేసేయండి. వాళ్ళు పలకరించాలని ప్రయత్నించినా సరే మీరు మాట్లాడొద్దు. వాళ్ళతో దూరంగా ఉండటమే మీకు మంచిది. లేకపోతే మాత్రం మిమ్మల్ని పూర్తిగా గుప్పెట్లో పెట్టేసుకుంటారనమాట. ఒక మైండ్ గేమ్ ఆడతారనమాట. అంటే మీరేదన్నా పొరపాటు చేస్తేనే వాళ్ళు దూరం పెట్టేశారా అన్నట్లుగా ఇట్లాగ మైండ్ గేమ్ అనేది ఆడతారు. అలాంటి మేధావులతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని దూరంగా పెట్టేసేసేయండి. వాళ్ళ పేర్లు వచ్చేటప్పటికి ఏ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి అనేది నేను ఇక్కడ చెప్తాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఎస్ అనే అక్షరంతో లెటర్తో ఎస్ అనేటటువంటి లెటర్తో వాళ్ళ పేరు అనేది స్టార్ట్ అయ్యిద్ది. కామన్గా ఎస్, నెక్స్ట్ ఆర్, ఎల్, పి, ఎం, కే ఇలాంటి లెటర్స్తో ఎక్కువగా వాళ్ళ పేర్లు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ లెటర్ పేరులో ఇదై ఉంటుంది. ఇంకా వీటిని బట్టి ఇవే కాకుండా మీకు సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు కూడా కావచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని చెప్పాను కామన్గా ఉండేవి. ఇంకా మీకు సంబంధించిన వ్యక్తులు కూడా కావచ్చు. అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండండి. వాళ్ళతో అసలు మీకు వద్దు. వాళ్ళ వల్ల మీకు నష్టమే తప్ప లాభమేమీ లేదు. వాళ్ళని వదిలించుకోండి. అలాంటి వాళ్ళు ఎంతగా మళ్ళీ మాట్లాడి వెంటబడిన వాళ్ళ సోది వినటానికి, వాళ్ళ గొప్పలు చెప్పుకోవటానికి మీ వెంట పడతారు. కానీ వాళ్ళతో మీరు మాట్లాడొద్దు. ఇక అంటే ఈ పర్సన్ బయట పర్సన్. ఇక మిగిలిన ఇద్దరు పర్సన్స్ వచ్చేటప్పటికి మీ రక్త సంబంధికులు, మీకు బాగా తెలిసినటువంటి వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు అనమాట. ఇక్కడ రక్త సంబంధికులు అంటే ఇక్కడ మీకు సందేహం రావచ్చు. రక్త సంబంధికులు కూడా మా కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారా, అంటే వాళ్ళ కాళ్ళు మా చేత పట్టించుకోవాలని చూస్తున్నారా అన్న సందేహం మీకు రావచ్చు. 100కు 1000% చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో వెనకటి రోజుల్లో రక్త సంబంధికులకు ప్రేమలు అనేవి ఉండేవి. మా అన్నో, మా తమ్ముడనో, మా అక్కనో, మా చెల్లెనో, అక్కా తమ్ముళ్ళనో, అన్నా చెల్లెళ్ళనో ఇట్లా బంధాలు బంధుత్వాలనే ఉండేవి. కానీ ఈ రోజుల్లో స్వార్థాలతో నిండిపోయి ఉన్నారు. కనీసం అన్న బతికితే తమ్ముడు చూడలేడు, తమ్ముడు బతికితే అన్న చూడలేడు, అక్క శుభ్రంగా ఉంటే చెల్లెలు చూడలేదు, చెల్లెలు బాగుంటే అక్క చూడలేదు. ఇట్లాగా ఈ రక్త సంబంధికులే ఒకరినొకరు చూసుకోలేకపోతున్నారనమాట. ఎందుకంటే రోజులు అనేవి కలికాలం లాగా ఏర్పడింది. అట్లాగా మనమే బాగుండాలి, మన కింద వాళ్ళు తగ్గాలి. మేము బ్రహ్మాండం అంటే తల్లికి నలుగురు పుడితే నలుగురు రాతలు ఒకలాగే ఉండవు కదండి. ఒక్కొక్కరు రాత ఒకరు బ్రహ్మాండంగా ఉంటారు, ఒక్కొక్కరు బాగా కుటుంబ పరిస్థితులు బాగోవన్నమాట. భర్త మంచోడు కాకో లేదా భార్య మంచిది కాకో అట్లా వాళ్ళు ఏంటంటే ఒంటరిగా బ్రతకటము, ఏమీ లేని స్థితిలో ఉండటం ఇలాగ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కాస్త బాగున్నోళ్ళు అయ్యో మా అక్క ఇబ్బందుల్లో ఉందో, లేదా మా చెల్లెలు ఇబ్బందులో ఉందో, మా అన్నో మా తమ్ముడో ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి ఈ తోడబుట్టిన వాళ్ళు సహాయం చేసే మనసు ఉండాలి. వాళ్ళకి కష్టం వచ్చినా మాకు కష్టం వచ్చినా ఒకటేనే, ఇద్దరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళము అని చెప్పేసి అనుకోవాలి. అది వెనకటి రోజుల్లో ఉండే ఇలాంటి శ్రద్ధలు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో వాడికి అట్లాగైతేనే బాగుంటుంది, వాడికి కరెక్ట్గా జరిగింది, మా అక్కకి ఇలా జరిగితేనే బాగుంది, ఇలాగే ఉండాలి, మా చెల్లెలు ఇట్లాగే అయిపోవాలి అని చెప్పేసి ఏంటంటే వీళ్ళే కోరుకుంటున్నారు అనమాట మొట్టమొదటగా. అట్లాగా అలా కారణాలతో కాస్త వచ్చి మా దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకోవాలి, మమ్మల్ని అవసరాలకు అడిగితే ఏదైనా నేస్తాంగా ముష్టి మేమేమన్నా వేస్తాంగా మమ్మల్ని అడిగితే అని చెప్పేసి ప్రేమలు లేకుండా ఇవాళ రోజున వీళ్ళకి డబ్బు వచ్చిందని చెప్పేసి అక్కో తమ్ముడు అంటే రక్త సంబంధాలు కూడా మర్చిపోయి మమ్మల్ని అడిగితే మేమేదో ఒకటి వేస్తాంగా చిల్లర అన్న ఇదిలో వీళ్ళు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తుంటే అలాంటి వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారు ఒకసారి ఆలోచించండి. ఉంటే తింటాము, లేకపోతే పస్తులు ఉంటాము. అంతేకాని ప్రేమ అనేది మనిషి దగ్గర లేనప్పుడు ప్రేమతో సహాయం అయితే అడగొచ్చు. కానీ ఇలా అహంకారంతో మీకు కావాలంటే ₹1 మేము పడేస్తాము, అడగొచ్చుగా, అడగొచ్చుగా అంటే రక్త సంబంధికులను నోరు తెరిచి అడగాల. మీకు నిజంగా ప్రేమలు అనేది ఉంటే
ప్రేమలనేది ఉంటే మీ దగ్గర అంత సహాయం చేయగలిగినటువంటి స్థితిలో మీరు ఉండి కూడా అయ్యో మా అన్నో మా అక్కో ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు ₹1 సహాయం చేద్దామన్న మనసు మీకు తెలియదా? అడిగితేనే ఇచ్చేదాన్ని దాన్ని దాన్ని ఏమంటారు ఒకసారి ఆలోచించండి. అది కూడా అడిగితే ఇస్తే పడేస్తాంగా, అడిగితే ఇస్తాంగా, ఏందో పెద్ద లెవెల్లో పోతారు అది ఇదని చెప్పేసి ఇట్లాంటి మనుషులు అలాగా వాళ్ళేందంటే ఇక లేదు వాళ్ళకి అలాంటి వాళ్ళకి రక్త సంబంధికులు అని అనుకోవటం కూడా తప్పు. అలాంటి వాళ్ళు అహంకారంతో నిండిపోయి ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళ కాళ్ళు మీరు పట్టుకోవద్దు. అవసరమైతే పస్తులైనా ఉండండి. మీరు ఉండే ఆలోచన అనేది కరెక్ట్ అనమాట. కాబట్టి ఈ రక్త సంబంధికులు అనేవాళ్ళు మీకు ఇట్లా చేయాలని చూస్తున్నారు. అలాగే కొంతమంది ఈ వృషభ రాశి వారిలో తల్లిదండ్రులు కూడా సరిగ్గా లేరని చెప్తానండి. తల్లిదండ్రులు అంటే అందరికని కాదు ఈ విషయం నేను చెప్పేది, కొంతమందికి తల్లిదండ్రులు కూడా ఈ వృషభ రాశి వారిని వాడుకుంటున్నారనమాట. ఈ అంటే తల్లికి నలుగురు పుట్టినప్పుడు తల్లులు అందరూ మనకు నలుగురు పుట్టినా నలుగురు సమానం. 2 కళ్ళు ఉంటే 2 కళ్ళు సమానమే. ఒక కన్ను ఎక్కువ కాదు, ఒక కన్ను తక్కువ కాదు. కానీ కొంతమంది తల్లులు ఎలా ఉంటున్నారంటే ఒక బిడ్డ మీద ఉంటుంటే ఒక బిడ్డ మీద ఉండట్లా. ఒక బిడ్డనేమో పని మనిషిలాగా పెంచుతున్నారు, ఒక బిడ్డనేమో కాలు మీద కాలేసేటట్లుగా చేస్తున్నారు. ఇలాగ తల్లుల్లో కూడా స్వార్థాలు అనేవి ఉంటున్నాయి అన్నమాట. ఆ తల్లి కన్న బిడ్డలేగా ఇద్దరు, ఒకళ్ళు నచ్చితే ఒకళ్ళు నచ్చరు, ఒకళ్ళు అందంగా ఉన్నారనో ఒకళ్ళు అందంగా లేరనో, ఒకళ్ళు చెప్పిన మాటనే వాళ్ళనే చావగొట్టి పనులన్నీ చేపించుకోవటము, ఎననోళ్ళను వదిలేసేసేయటము హ్యాపీగా. ఇట్లాగా ఇలా తల్లుల్లో కూడా మనస్తత్వం అనేది తల్లిదండ్రుల్లో కూడా సరిగ్గా ఉండట్లేదు. ఒక కంట్లో బెల్లము ఒక కంట్లో సున్నం పెట్టుకొని చూస్తున్నారనమాట. కాబట్టి ఈ తల్లిదండ్రులు కూడా మారాలి. అలాగే కాస్త పెళ్ళిళ్ళు అయిన తర్వాత బాగా అంతా డబ్బు సంపాదించుకొని బాగా సెటిల్ అయిన పిల్లలకేమో సపోర్టుగా మాట్లాడటము, కాస్త వీళ్ళు బలహీనంగా ఉన్న పిల్లలకేమో వాళ్ళ వైపు మాట్లాడకుండా ఇంకా వాళ్ళని మాటలతో చిత్రవద చేయటం కావచ్చు. మీకేమన్నా ఇబ్బందిగా ఉంటే వెళ్ళి నీ అన్న కాళ్ళు పట్టుకోపోయిస్తాడు, నీ తమ్ముడు కాళ్ళు పట్టుకోపోయిస్తాడు, అడుక్కోపో అని చెప్పి తల్లి మాట్లాడటం వక్రంగా. అంటే ఏంది ఈ మాటలు అంటే ఆ తల్లి ఏం చెప్పాలంటే వెళ్ళి కాళ్ళు పట్టుకోపో అని కాదు చెప్పాల్సింది. సెటిల్ అయి అంటే అంత బాగున్న ఆ బిడ్డకు చెప్పుకోవాలి, అమ్మ నీ తమ్ముడు ఇట్లా ఉన్నాడయ్యా, కాస్త సహాయం చేయయ్యా వాడికి అని చెప్పి ఇట్లాగ అదే చెల్లెలు ఉందనుకోండి, అయ్యా నీ అక్క ఇలా ఇబ్బందుల్లో ఉందమ్మా, దానికి సహాయం చెయ్యి, నీకు చేతనైనంత వరకు నీ దగ్గర ఉన్నంతలోనే దానికి సహాయం చెయ్యి, మీ ఇద్దరు ఒక తల్లి కన్న బిడ్డలు, అట్లా ఉండకూడదమ్మా, నీకు కష్టం దానికి కష్టం వచ్చినా కూడా నీకు కష్టం వచ్చిందని అనుకోవాలి, అలాగా డబ్బు కాడ స్వార్థంగా అట్లా ఉండకూడదు, మంచి చెడు అని చెప్పేసేసి సహాయంగా ఒకరికొకరు ఉండాలని చెప్పి పెద్దోళ్ళు అయినోళ్ళు ఎట్లా మాట్లాడాలి. అలా కాకుండా కొంతమంది తల్లులు ఎలా మాట్లాడుతున్నారంటే ఇక బయటోళ్ళకులాగే ఇక వీళ్ళు కూడా డబ్బున్న కొడుకు వైపు వెళ్ళిపోవటము, లేకపోతే కూతురు వైపు వెళ్ళిపోయి వాళ్ళ వైపు మాట్లాడటము, వీళ్ళతో మాకేంది వీళ్ళు దేనికి పనికిరానోళ్ళు అని చెప్పేసి వీళ్ళని ఇంకా మాటలతో పొడవటము ఇట్లా చేస్తున్నారనమాట. కాబట్టి తల్లిదండ్రుల వల్ల కూడా ఈ వృషభ రాశి వారికి మనశ్శాంతి అనేది లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళ కాళ్ళు అనేది పొరపాటును కూడా పట్టుకోవద్దు. మీరు కష్టంతో మీ తెలివితేటలతో మీరు పైకి రండి. మీకు కష్టపడే ఆ శక్తి దేవుడిచ్చాడు, ఆ తెలివితేటలు కూడా మీకు ఉన్నాయి. మీ బుర్రకు పదును పెట్టండి. ఇలాంటి వాళ్ళ కాళ్ళు మీరు పట్టుకోవటం కాదు, మీ కాళ్ళు వాళ్ళు పట్టుకునేటట్లు చేయండి. అంతేగాని అలాంటి వాళ్ళకి పొరపాటును కూడా లొంగొద్దు. ఎందుకంటే ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర మంచితనం అనేది లేదు. కాబట్టి అలాంటి వ్యక్తుల జోలి పోవటం కానీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి చేయి చాచే పరిస్థితి అనేది మీరు ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు. ఆ మంచి మనస్తత్వం మీ దగ్గర ఉంది. మీరు దేవుడి కాళ్ళు పట్టుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఆ భగవంతుడిని వేడుకోండి, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఈ వ్యక్తుల పేర్లు కూడా కామన్గా వాళ్ళ పేర్లో మొదటి లెటరు ఎస్ అనే లెటర్తో స్టార్ట్ అయ్యిద్ది. తర్వాత ఆర్, ఎమ్, ఎల్, పి ఇలాంటి లెటర్స్తో కామన్గా వాళ్ళ నేమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక ఇంకా మీకు సంబంధించిన పేర్లు కూడా కొంతమంది అయితే అయి ఉండొచ్చండి. అట్లాగా నేను కామన్గా వచ్చే లెటర్స్ అనేవి నేను చెప్పాను. కాబట్టి అది మీరు ఆ వ్యక్తులు ఎవరు ఏంటనేది కూడా మీకు అర్థమైద్ది. ఇంకంటే మీకు చెప్పాను కదా, ఈ రక్త సంబంధికులు తల్లిదండ్రులని. ఇది అందరికీ వర్తిస్తుందని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ శాతం మందికి ఇదే జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళతో వాదనలు పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం అనేది కూడా లేదు. మీ పని మీరు చేసుకుంటా, మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటా, దైవాన్ని నమ్ముకుంటా
ఉంటే అలా ముందుకు వెళ్ళిపోండి. అదే వారికి సమాధానం అవుతుందన్నమాట. కాబట్టి తలెత్తుకునే స్థితిలో మిమ్మల్ని మీరే ఉంచగలుగుతారు కానీ అలాంటి వాళ్ళ ముందు ఎప్పుడు కూడా తల అనేది దించుకోవద్దు. అర్థం చేసుకోండి. అర్థమైంది కదండీ! ఈ వృషభ రాశి వారికి ఏంటనేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన వృషభ రాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేయండి. కామెంట్ బాక్స్‌లో మీ విలువైన అభిప్రాయాన్ని కానీ లేదా ఓం నమః శివాయ అనే కామెంట్ కానీ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.